అది పచ్చని ప్రకృతితో పరమలించి పరవశించే ఓ గ్రామం. అందులో అందమైన ఓ ఉపాధ్యాయుని. తన గుణాన్వేషణ కోసం బస్సుతో మొదలైంది ఈ ప్రయాణం. తన ముఖారవిందం వానజల్లు బింబ ప్రతిబింబం. దూరపు వీక్షణతో మొదలై హృదయంలో నాదాలను మీటింది. తన వైపే అడుగులు నడిపించింది. తన కాటుక కనులు మయూరపు నాట్య సొగసులు, తన చెవిపోగుల కదలికలు సెలయేటి ప్రవాహపు పదనిసలు. చూపుల బాణాల అన్వేషణతో మేను పులకరించిపోయింది. తనువు తన కోసం తప్పించింది. భావాలు ఊగిసలాడి ఆకర్షణ ఉరకలెత్తి తనతో మాట్లాడమని ఉత్సుకపరుస్తున్నాయి, ఉత్తేజపరుస్తున్నాయి. ఈ ప్రయాణాలే పరమార్థమై అందులోనే సంభాషణలు కలిసి దినాలు వాయువేగంతో కదిలి కలిసి సాగేలా చేశాయి. అవును, ఇష్టం పుట్టింది. ఆ ఇష్టాన్ని మరింత ముందుకు మరింత వేగంగా తీసుకెళ్ళింది మా బైకు ప్రయాణం. ఆ మాటల సవ్వడి చక్రాల భ్రమణానికే సవాలు విసిరింది. స్వర్గారోహణకు ఉత్ప్రేరకంలా పనిచేసింది. తన ప్రణయ పలుకులు సంగీత సరిగమలు, తన మేని సువాసనలు గంధపు గాలుల పరిమళాలు. కానీ ఏదో చిన్న సంశయం. కాలగమనంలో ప్రయాణం ఓ రోజు దేవుని సన్నిధికి చేరింది. మనసు విప్పి మాట్లాడిన మాటలు తన అనుకువను వాత్సల్యాన్ని తేటతెల్లం చేశాయి. అవును, ప్రేమ జనించింది. తన మాటలు కోయిల కంటపు కుహూకుహూలు, తన చిరునవ్వు పచ్చని ప్రకృతికే ప్రాణవాయువు. తరువాత మా ప్రణయ ప్రయాణాన్ని తను దిశానిర్దేశం చేయడం మొదలుపెట్టింది. మరింత దగ్గరితనం, మృదుమధురమైన భావం. ఈ ముగ్ధ మనోహర దశలోనే ప్రయాణం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. వారి అంగీకారంతో, వారి అనుమతితో ఓ ఆహ్లాదకర సాయంత్రాన నిశ్చితార్థ వేడుకను చేరింది. ఆ వేడుక ఓ మరువలేని మైమరిపించే ఘట్టం. అలా ఆనాడు బస్సులో మొదలైన ఈ ప్రయాణం జీవితాంతం ప్రేమానురాగాలతో కొనసాగుతూనే ఉంటుంది. మా ఈ అందమైన జీవన ప్రయాణంలో మీరు భాగస్వాములై మీ రాకతో సొబగులు దిద్ది మమ్మ ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించాలని విజ్ఞప్తి.